భర్త ఏదైనా తప్పులు చేస్తుంటారు. దాన్ని తల్లిగా భార్యగా సమర్థించుకుంటుంది, సమర్థించుకోవాలి. అదే భార్య సమర్థించుకోలేదనుకోండి, కుటుంబం నలుగురికి తెలిసిపోతుంది మన విషయం. వీళ్ళు ఇలా అని విమర్శిస్తారు. అలా కాకుండా మనం కుటుంబాన్ని సమర్థించుకోవాలి. భర్త అయినా భార్య అయినా సమర్థించుకోవాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, తప్పు చేస్తారు. తప్పు చేసినా మనం సమర్థిస్తాం. ఎందుకు? విలువ తగ్గకూడదు పిల్లలకి. ఒక్కళ్ళ విలువ కుటుంబంలో ఒక్కళ్ళ విలువ తగ్గినా కానీ కుటుంబం విలువ తగ్గుద్ది. కాబట్టి సమర్థించుకుంటాం. ఆ సమర్థింపు ప్రతి విషయంలోనూ ఉంటుంది. పిల్లల విషయంలో, పెద్దవాళ్ళ విషయంలో, ఆఫీసుల్లో విషయంలో, లేదా పని వాళ్ళ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా సమర్థింపు ఉండాలి. హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం సమర్థింపును గురించి సమర్థింపు అంటే మన మనిషి అని చెప్పుకునే విషయం వచ్చేసరికి సమర్థింపు అవుతుంది. అది తప్పున్నా ఒప్పున్నా అది కరెక్ట్ అని చెబుతాం. దాన్ని సమర్థింపు అంటారు. ఆ సమర్థింపు ప్రతి విషయంలోనూ ఉంటుంది. పిల్లల విషయంలో, పెద్దవాళ్ళ విషయంలో, ఆఫీసుల్లో విషయంలో, లేదా పని వాళ్ళ విషయంలో అయినా, ఏ విషయంలో అయినా సమర్థింపు ఉండాలి. ఇవాళ పరిస్థితిని బట్టి అది చాలా ముఖ్యం అనిపిస్తుంది. ఆ సమర్థింపు లేకపోతే చాలా కష్టం. కాబట్టి మీరు ఈ వీడియోని చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సమర్థింపు అంటే, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, తప్పు చేస్తారు. తప్పు చేసినా మనం సమర్థిస్తాం. ఎందుకు? విలువ తగ్గకూడదు పిల్లలకి. ఒక్కళ్ళ విలువ కుటుంబంలో ఒక్కళ్ళ విలువ తగ్గినా కానీ కుటుంబం విలువ తగ్గుద్ది. కాబట్టి సమర్థించుకుంటాం. అలాగే ఆఫీసులో ఉన్నామనుకోండి, ఆఫీసులో కూడా సమర్థించుకోవాలి. మనం తప్పు చేయకుండా ఎప్పుడూ ఉండం, తప్పు చేస్తాం. అది మనం అనవసరంగా ప్రతి వాళ్ళని విమర్శిస్తే రేపొద్దున మనని ఎవరు సమర్థించే వాళ్ళు ఉండరు. ఒకవేళ మనం తప్పు చేయకపోయినా అది అలా వచ్చి మాటల్లో మనకు తెలవదేముంది, ప్రతిదీ తప్పు పడతారు. అలా పట్టకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎప్పుడో ఒకసారి మనకి నింద అనేది వస్తుంది. అప్పుడు మనల్ని సమర్థించే వాళ్ళు అంటూ ఉండాలి. ఆఫీసులో కూడా మనకి సమర్థింపు అనేది ఉండాలి. అలాగే మనం నలుగురు మనుషుల్ని పెట్టుకోవాలి సమర్థింపుకి. నలుగురితో మనం బాగున్నాం అనుకోండి, నలుగురు మనకు తోడుంటారు. అప్పుడు మనకి ఏదైనా చిన్న విషయమో ఇబ్బందో జరిగితే మనల్ని ఆదుకోవటానికి మన మనిషి అంటూ ఉంటారు. ఈ విషయం తెలుసుకోండి. ఇప్పుడు ఎంతసేపటికి మనం ఒంటరిగా ఉండి మనం నీట్నెస్ అని మనం ఒక రకంగా ఒంటరితనానికి అలవాటు పడతాం. అలా ఎప్పుడు ఉండకూడదు. మనకు నలుగురు మనుషులు ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక అలానే ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు, ఏదైనా తప్పులు చేస్తుంటారు. దాన్ని తల్లిగా భార్యగా సమర్థించుకుంటుంది, సమర్థించుకోవాలి. అదే భార్య సమర్థించుకోలేదనుకోండి, కుటుంబం నలుగురికి తెలిసిపోతుంది మన విషయం. వీళ్ళు ఇలా అని విమర్శిస్తారు. అలా కాకుండా మనం కుటుంబాన్ని సమర్థించుకోవాలి. భర్త అయినా భార్య అయినా సమర్థించుకోవాలి. పిల్లల విషయంలో నలుగురికి తెలిసేట్టుగా మనం మాట్లాడుకోవద్దు. వాళ్ళకి చెప్పుకుందాం, సమర్థించుకుందాం, అయ్యా ఇది కాదు ఇది అని. అలా ఉండాలి. ఇక పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, అది మరీ ముఖ్యం. ఎందుకంటారేమో, వయసు అయిపోయినాక కొన్ని చాదస్తాలు వస్తాయి, కొన్ని
తెలిసి తెలియని మాటలు మాట్లాడతారు. కొంత ఒకళ్ళ మీద ప్రేమ ఎక్కువ, ఒకళ్ళ మీద ప్రేమ తక్కువ ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు పిల్లలుగా మనం వాళ్ళని సమర్థించుకోవాలి. వయసు అయిపోయింది, వాళ్ళకి తెలిసి తెలియక మాట్లాడతారు అని కానీ వాళ్ళ చేదస్తూ వింటేలే మనమే ఇంకా వాళ్ళని విమర్శించేది. వాళ్ళు ఇంకెన్నాళ్ళు ఉంటారు, ఇన్నాళ్ళు మనల్ని సమర్థించి మన కోసం బతికారు కాబట్టి మనం కూడా సమర్థిద్దాం అనే ఆలోచన మనకు తెచ్చుకోవాలి. కాబట్టి మనం సమర్థింపుని చాలా ఆలోచించుకోవాలి. మనం సమర్థించుకోవటానికి అలవాటు పడాలి అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. నువ్వెంత, నువ్వు అంటే అది మనకు కరెక్ట్ అవ్వదు. ఈ విషయాన్ని మనం తెలుసుకొని మనకి నలుగురు ఉండేట్టుగా మనల్ని సమర్థించడానికి కానీ మనకంటూ నలుగురు మనుషులు ఉంటే, మనకి తోడు ఉంటే చాలా హ్యాపీగా ఉంటాం. కాబట్టి మీరు అలా ఉండటానికి ట్రై చేయండి. అందరూ ఉండరు అలా. కొంతమంది ఒంటరిగా ఉండటానికి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా మీకోసం నలుగురు మనుషులు ఉండేట్టుగా మీరు ఆలోచించుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఓకే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.